ఈరోజు మనము క్యారెట్ హల్వా చేసుకుంటున్నాము. దీనికి కావలసిన పదార్థాలు క్యారెట్, పాలు, డ్రై ఫ్రూట్స్, షుగర్, ఇలాచి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలోకి మనము డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్యారెట్ని మనం వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత క్యారెట్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న క్యారెట్ని మనము మంచిగా తురుము చేసి పెట్టుకోవాలి. తురుము చేసుకున్న నాకైతే ఇక్కడ ఈ కడాయిలోకి నెయ్యి అనేది కొంచెం మిగిలిపోయింది. క్యారెట్ తురుము అనేది కూడా ముందుగా చేసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు కడాయిలోకి వేడిగా ఉన్న నెయ్యిలోకి నేను క్యారెట్ తురుమును వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము నెయ్యిలో వేసుకొని తింటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నెయ్యి వాడుతున్నాను. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యితోనే వేయించుకుంటున్నాను. ఇలా క్యారెట్ తురుము ఏదైతే నేను పట్టి పెట్టుకున్నానో దాని మొత్తాన్ని నేను కడాయిలోకి వేసుకున్నాను. వేసుకొని క్యారెట్ని బాగా మనము కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా అనేది. సో నాకు కొంచెం నెయ్యి అనేది తక్కువైంది కాబట్టి నేను మళ్ళీ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ నెయ్యి వేసుకున్నాను కాబట్టి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ క్యారెట్ హల్వాని ఇంకొంచెం మగ్గాలి కాబట్టి నేను ఇప్పుడే మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన ఈ క్యారెట్ హల్వాలోకి నేను పాలు పోసుకుంటున్నాను. కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ క్యారెట్ హల్వా మళ్ళీ మగ్గాలి, ఇంకొంచెం మగ్గాలని చెప్పి మళ్ళీ నేను ఒక 5 minutes మళ్ళీ నేను మూత పెట్టేసుకుంటున్నాను. మన క్యారెట్ హల్వా అనేది బాగా ఉడకాలి కాబట్టి దీనికి నేను ఇలాచీలు కూడా దంచి ముందుగా పెట్టుకుంటున్నాను. ఇలాచీ చూసారు కదా, పాలు అనేటివి ఇంకా మనకి బాగా ఉడకాలి కాబట్టి నేను మళ్ళీ మరొకసారి కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నాను. చూసారు కదా, క్యారెట్ హల్వా చూడగానే ఎవరికైనా టెంప్టింగ్గా ఉంటుంది. నాకు కూడా క్యారెట్ హల్వా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉడుకుతున్న దీంట్లో తినాలి అని అనిపిస్తుంది నాకు. బాగా ఉడికింది కదా, చూడండి ఇలా మొత్తం డ్రై అయిపోయింది. ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని క్యారెట్ హల్వాని మళ్ళీ మంచిగా నీట్గా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చూసారు కదా క్యారెట్ హల్వా ఎంత బాగా కనిపిస్తుందో షుగర్ వేసుకున్న తర్వాత. ఈ షుగర్ అనేది మొత్తం క్యారెట్ హల్వాకి పట్టుకోవాలి. అందుకోసమే మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను వెంటనే దంచి పెట్టుకున్న ఇలాచీలను కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ క్యారెట్ హల్వాని ఒక 5 minutes ఉంచుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూడండి ఎంత బాగా ఉడికిందో క్యారెట్ హల్వా. ఇలా ఉడికిన ఈ క్యారెట్ హల్వాని చూడండి, ఇప్పుడు నేను షుగర్ సరిపోయిందా లేదా అనేది నేను టెస్ట్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ షుగర్ సరిపోయింది కాబట్టి నేను ఇంకా ఏం వేసుకోవట్లేదు. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి నేను క్యారెట్ హల్వాని వేసుకొని మళ్ళీ నేను డ్రై ఫ్రూట్స్తోని
గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా గార్నిష్ చేసుకున్న క్యారెట్ హల్వాలోకి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ కూడా నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ హల్వాలో నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని తిన్నాక నాకు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగొచ్చింది. సో ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. Thanks for watching. Please do subscribe to Sneha's Kitchen World. Bye bye.